నేను సోలో లెవెలింగ్ యానిమే రీవాచ్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా జరిగింది. యానిమేస్ చూసి చూసి పిచ్చెక్కింది ఏంటి నాకు. సర్లే ఏదో ఒకటి వేసేద్దాం. అర్థమైందిగా. నేను నెక్స్ట్ 7 days సోలో లెవెలింగ్ సంజీవ్ రొటీన్ ఫాలో అవబోతున్నా. 100 పుషప్స్, 100 సిట్అప్స్, 100 స్క్వాట్స్, 10 kilometer రన్. ఒకవేళ ఒక్కరోజు చేయపోయినా గానీ పనిష్మెంట్ ఉంటుంది. అది నేను చెప్పట్లా, సిస్టమ్ చెప్తుంది. ఎవడు బ్రో ఈ సిస్టమ్ నాకు పంపింది? ఈ 7 days నా పేరు పులి మైకి కాదు, అంటర్ మైకి. చూద్దాం ఈ 7 days లో నాకేమవుతుందో. ఛాలెంజ్ చాలా కష్టంగా ఉంది. నాకెందుకో ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయలేను అనుకుంటున్నా. ఇది డే 1. ఈ సేమ్ వర్కౌట్ సైతమా కూడా చేస్తాడు, కానీ సంజిన్వో ఎలా అయ్యాడు, సైతమా ఎలా అయ్యాడు? ఈ 7 days లో నా ఉన్న జుట్టు రాలకుండా ఉంటే చాలు. ఫస్ట్ 100 పుషప్స్. Are you serious right now, bro? పుషప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 100 సిటప్స్. సిటప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 100 స్క్వాట్స్. స్క్వాట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఒకటే ఉంది, 10 kilometer రన్. అదే చాలా కష్టమైంది, ఎందుకంటే 100 స్క్వాట్స్ చేసిన తర్వాత 10 kilometer రన్ అంటే పీక్ టార్చర్ కాళ్ళకే. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. రోడ్డు మీద రన్నింగ్ చేస్తే నాతో పాటు డాగ్స్ కూడా వస్తాయి. అందుకే ఇక్కడే చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ సారీ ఈ ప్లేస్ లో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. దోలు తీరిపోయింది. ఇది ఇంకా డే 1, ఇంకా 6 days ఉన్నాయి. డే 2. ఈ రోజు ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో వచ్చేసరికి అయిపోయి చాలా డేస్ అయి ఉంటది. సో బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏదో ఒక స్కూల్కి వెళ్తే బూందీయో లడ్డు వచ్చేది, కానీ సిస్టమ్ వెళ్ళనీయట్లేదు బ్రో. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. నేను ఇంకా రన్నింగ్ చేసే టైం ల్యాబ్స్ లో చూపిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అవి మరీ ఫన్నీగా అండ్ వర్స్ట్ గా ఉన్నాయి. అయినా మీరు ఫేక్ అనుకోకుండా ఉండడానికి నేను స్టార్ వాల్ లో చూపిస్తున్నా. సో నేను ఒక జెన్యూన్ యూట్యూబర్ ని. డే 2 కంప్లీటెడ్. నాకు రకరకాలుగా ఉంది, చాలా కష్టంగా ఉంది ఛాలెంజ్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. కానీ ఇంకా 5 days ఉన్నాయి ఈ ఛాలెంజ్ లో. ఈ రోజు డే 3. నాకు స్లీప్ సరిగ్గా లేదు, దానివల్ల బాడీ సరిగ్గా రికవరీ అవ్వలేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అయినా గానీ వర్కౌట్ చేయాలిగా. నేను వేరే వీడియో రికార్డ్ చేస్తూ వర్కౌట్ చేయడం మర్చిపోయా, కానీ డే 3 లో ఇంకా టైం ఉంది. డే 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఛాలెంజ్ చాలా కష్టంగా ఉంది. నాకెందుకో ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయలేను అనుకుంటున్నా. ఇక్కడతో ఛాలెంజ్ ఆపేద్దాం అనుకున్నా, కానీ సంజీవ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. Any pain I go through, any suffering I endure, if it doesn't kill me, it'll make me stronger. డే 4. ఈ రోజు కూడా లేట్ అయింది, కానీ డే 4 లో ఇంకా టైం ఉంది. సో డే 4 కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఈ ఛాలెంజ్ లో నేను సగం వరకు కంప్లీట్ చేసేసా. నా బాడీ అయితే ఈ రొటీన్ కి కొంచెం అలవాటు పడుతుంది. అంటే ఈజీ అయిందని కాదు, కష్టంగానే ఉంది, కానీ బాడీకి అలవాటు అయిపోయింది చేసి చేసి. డే 5 కూడా కంప్లీట్ అయిపోయింది.
ఈ రోజు డే 6. అంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పటిదాకా ఏదో పని పాట లేకుండా వీడియోస్ చేసా గానీ కొన్ని రోజులు అయితే నాకు కూడా ఒక పని వచ్చింది. అంటే ఫ్యూ డేస్ లో నేను కాలేజ్ కి వెళ్ళబోతున్నా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. అవుతాడు అంటే ఈ దెంగ. సో వీడియోస్ కొంచెం అటు ఇటుగా రావచ్చు, అర్థం చేసుకోండి. కానీ నేను 100% ట్రై చేస్తా కొత్త టైప్ ఆఫ్ వీడియోస్ ని బెటర్ క్వాలిటీలో తీసుకురావడానికి. సో డే 6 కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఒక్క రోజే ఉంది. ఈ రోజు డే 7. ఈ ఒక్క రోజుతో ఛాలెంజ్ కంప్లీట్ అయిపోద్ది. ఛాలెంజ్ అఫీషియల్లీ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది బ్రో ఛాలెంజ్ అంటే? చాలా కష్టంగా ఉంది. కొంతమంది ఇది ఈజీ అనుకోవచ్చు, కొంతమంది ఈ వీడియో ఫేక్ అని కూడా అనుకోవచ్చు. టీచర్లు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అయినా కానీ మీరు కూడా ఒకసారి ఈ ఛాలెంజ్ అయితే ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అండ్ ఎంత కష్టమో కూడా తెలుస్తుంది. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ లో ఇంకా కంటెంట్ ఉంది, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 days అయిపోయినాయిగా. సిస్టమ్ పాస్ట్ సెల్ఫ్ కి పంపుతావా లేదా రొటీన్ నువ్వే కంటిన్యూ చేస్తావా? అంటే The beginning is the end, and the end is the beginning. Everything is connected. I'm high and you not, that's why all my records bang.